మనకు వర్షాకాలం వచ్చేసింది. అయితే వర్షాకాలంలో అప్పుడప్పుడు బంగాళాఖాతంలో తుఫాన్లు అయితే ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటాయి ఈ తుఫాన్లు. అలాగే ఈ తుఫాన్లు కొన్ని సందర్భాల్లో తుఫాన్తో పాటు ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా సంభవిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ తుఫాన్లు వచ్చిన ప్రతిసారి వాటికి కొత్తగా పేర్లు పెడుతూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి మనం ఆ పేర్లు వింటే చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. అసలు ఈ తుఫాన్లకు ఈ పేర్లు ఎవరు పెడతారు, అంతేకాకుండా మనం తుఫాన్లు అంటాం కదా, ఈ తుఫాన్లు ఎలా సంభవిస్తూ ఉంటాయి, అలాగే ఉప్పెన్లు అని కూడా అంటారు కదా, ఈ ఉప్పెన్లు అనేవి ఏ విధంగా వస్తాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే తుఫాను అలాగే హరికేన్ అని వింటూ ఉంటాం అనమాట. తుఫాన్లను ప్రాంతాలు అలాగే వాతావరణ ప్రభావం ఆధారంగా వివిధ రకాలుగా పిలుస్తుంటారనమాట. ఆగ్నేయ ప్రాంతంలో సైక్లోన్ అని, ఈశాన్య పసిఫిక్ అట్లాంటిక్ ప్రాంతంలో తుఫాను ఏర్పడితే దాన్ని హరికేన్ తుఫాను అని, అయితే హరికేన్ టైఫూన్ అని 2 తుఫాన్లు అయితే ఉంటాయి అనమాట. అయితే వాటి మధ్య తేడా వాటి గాలిని బట్టి అంచనా వేయడం జరుగుతుంది. తుఫాను ఏర్పడిన సమయంలో గాలి గంటకు 100 కిలోమీటర్లు మించితే అది హరికేన్ అని, గాలి వేగం అంతకన్నా తక్కువగా ఉంటే దాన్ని టైఫూన్ అని పిలవడం జరుగుతుంది అనమాట. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఇలాంటివి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. మనం ఉప్పెన్లు ఏర్పడుతూ ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇటువంటి ఉప్పెన్లు ఎలా ఏర్పడతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. తుఫాను అంటే బలమైన గాలులు మేఘాలతో కూడిన ఒక భారీ వలయం అనమాట. ఇది తీరాన్ని సమీపించే కొలది సముద్రంలో అలజడి పెరుగుతూ ఉంటుందన్నమాట. తుఫాన్ గాలికి సముద్రంలో నీరు భారీ అలల రూపంలో భూమిపైకి చేరుతూ ఉంటుందన్నమాట. దీన్నే ఉప్పెన అని అంటారు. అందుకే అధికారులు తీర ప్రాంతాలు ఎక్కువగా ఖాళీ చేస్తూ ఉంటారనమాట. ఉప్పెన వచ్చిన సమయంలో మనకు తుఫాను వచ్చిందనుకోండి, దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర నష్టం అయితే వాటిల్లుతుందన్నమాట. తుఫానుల తీవ్రతను చెప్పేందుకు వాతావరణంతో పాటు ఆర్థిక సామాజిక కమిషన్ ఆసియా పసిఫిక్ ప్యానెల్ అని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6 వాతావరణ కేంద్రాలు అయితే పనిచేస్తూ ఉంటాయి అనమాట. వీటితో పాటు 5 ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు కూడా ఉన్నాయి అనమాట. ఈ కేంద్రాలు తుఫాన్ల హెచ్చరికలను సూచిస్తూ ఉంటాయి. అలాగే వీటి పేర్లను కూడా ఈ కేంద్రాలు అయితే పెడుతూ ఉంటాయి అనమాట. అంటే తుఫాను యొక్క పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లను కూడా ఈ కేంద్రాలు అయితే పెడుతూ ఉంటాయి. ఈ 6 ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెటాలజీ డిపార్ట్మెంటు IMD కూడా ఒకటే అనమాట. ఈ కేంద్రాలు 13 సభ్యత్వ దేశాలకు చెందిన తుఫాన్లకు చెందిన సమాచారాన్ని అందించడం ఈ డిపార్ట్మెంట్ యొక్క పని అనమాట. అయితే తుఫానుకు పేర్లు అయితే పెడుతూ ఉంటారు కదా, సో ఈ పేర్లు పెట్టే సంప్రదాయం మనకు 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ పసిఫిక్ ఇంకా వరల్డ్ మెట్రాలజీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడం జరిగింది. ఇందులో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, ఒమాన్, మయన్మార్, పాకిస్తాన్, థాయిలాండ్, శ్రీలంక దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఒక్కో దేశం 13 పేర్లతో ఒక జాబితాని అయితే సిద్ధం చేసి ఉంటుంది. బంగ్లాదేశ్లో అరేబియా సముద్రంలో ఏర్పడే ఈ తుఫాన్లకు ఈ పేర్లు అయితే పెడుతూ ఉంటారు. అయితే తుఫాన్లకు పేర్లు పెట్టే ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 2000వ సంవత్సరంలో 27వ సదస్సు మస్కట్, ఓమాన్ దేశాల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో తుఫాన్లకు పేర్లు పెట్టడం పై ఒప్పందం అయితే జరిగిందనమాట. ఇక పలుమార్లు సభ్యత్వ దేశాల మధ్య జరిగిన చర్చల తర్వాత 2004 సెప్టెంబర్లో తుఫానుకు నామకరణం చేయడం అనేది ప్రారంభించడం జరిగింది. మనకు ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడం అనేది 2000లో స్టార్ట్ అయినప్పటికీ పూర్తిగా ఇది కంప్లీట్ అయ్యి తుఫాన్లకు పేర్లు పెట్టడం అనేది 2004లో సెప్టెంబర్లో మొదలైందనమాట. అయితే బంగాళాఖాతం, అరేబియన్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 8 దేశాలను ముందుగా గుర్తించడం జరిగింది. ఇంగ్లీష్లోని ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం వీటిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలను పొందుపరిచారనమాట వీటిలో. అయితే ఢిల్లీలోని వాతావరణ కేంద్రం కొన్ని పేర్లను ముందుగానే నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట. రానున్న తుఫానుకు ఒక పేరును సూచించాలని సభ్యత్వ దేశాలకు కోరుతూ ఉంటుంది. అయితే ఇది అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉన్న సభ్య దేశాలకు ఈ మెసేజ్ని అయితే పంపుతుంది అనమాట. తుఫాన్లకు పేర్లు పెట్టడం వల్ల అధికారులు, శాస్త్రవేత్తలు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతో పాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట. ఒకే ప్రాంతంలో ఒకేసారి 1 కన్నా ఎక్కువ తుఫాన్లు సంభవిస్తే వాటి మధ్య తేడా ప్రభావాన్ని గుర్తించి ఈ పేర్లు అయితే పెట్టడం జరుగుతుంది. తుఫాను పేరు పెట్టే సంస్కృతి మొదట తెరలేపింది అమెరికా అన్నమాట.
కాగా ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫాన్లకు పేరు పెట్టడం అనేది 2004 సెప్టెంబర్లో మొదలైందనమాట. హిందూ మహాసముద్రంలోని తీర ప్రాంతంలో 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టారనమాట. 2018లో ఈ ప్యానెల్ ఇరాన్, ఖత్తర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యోమన్కు చేరాయి. మొత్తం 64 పేర్లను ఈ 8 దేశాలు ఎంపిక చేయగా ఇప్పటికీ 57 పేర్లను ఆయా తుఫాన్లకు నామకరణం చేయడం జరిగింది. భారత్ సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలి, ఆకాశ్ ఉండగా మాలా అనే తుఫాను పేరును శ్రీలంక సూచించిందనమాట. ఇక హెలెన్ అనే పేరును బంగ్లాదేశ్ నామకరణం చేయడం జరిగింది. నీలోఫర్ అనే తుఫాన్ ఉంది కదా, దీనికి పేరు పెట్టింది మాత్రం పాకిస్తాన్ అనమాట. అలాగే తుఫానుకు పేర్లు పెట్టే ఈ సభ్య దేశాలలో తుఫాను పేరు పెట్టే ముందు కొన్ని నిబంధనలు అయితే పాటించవలసి ఉంటుందన్నమాట. ఆ నిబంధనలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ తుఫాను పేర్లు రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి. ఇష్టానుసారంగా పేర్లు పెట్టేందుకు వీలు లేదనమాట. సభ్య దేశాలు సూచించిన పేర్లను ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. ఒకవేళ దెబ్బతిన్నట్లయితే ఆ పేరును తీసివేయచ్చు అనమాట. తుఫాను పేర్లలో క్రూరత్వం ఎక్కువగా ఉండకూడదు. తుఫాను పేర్లను పలకడానికి, గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉండేలా ఉండాలి. ఈ పేరులోని ఇంగ్లీష్ అక్షరాలు 8 అక్షరాలకు దాటి ఉండకూడదు. పేరు ప్రతిపాదించడంతో పాటు దాని స్పెల్లింగు, ఆ పదం యొక్క ఉచ్చారణ ఇవ్వాల్సిన బాధ్యత ఆ సభ్య దేశాలదేనమాట. సభ్య దేశాలు సూచించిన పేర్లు ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్కు అధికారం ఉంటుంది. ఒక్కసారి ప్రకటించిన పేర్లు జాబితాలో కాలానుగుణంగా అవసరమైనప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనమాట. ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లకు పెట్టిన పేరు ఒకసారి మాత్రమే వాడాలి, మరోసారి వాడకూడదు. ఇప్పుడు మనం అల్పపీడనం, వాయుగుండం అంటారు కదా, అవంటే ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఎక్కువగా గాలులు ఉండే ప్రాంతాన్ని అధిక పీడనం అంటారనమాట. అతి తక్కువ గాలులు ఉండే ప్రాంతాన్ని అల్పపీడనంగా పిలవడం జరుగుతుంది. గాలిలోని కదలికల వల్ల ఈ 2 పీడనాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. గాలిలో కూడా 2 రకాలుగా ఉంటాయి. అవి వేడి గాలి, చల్లని గాలి అనమాట. ఈ గాలులు భూమి మీద, సముద్రం మీద వ్యాపించి ఉంటాయి. వేడి గాలి తేలికగా పైకి చేరుతుందనమాట. చల్లగాలి నీటి తేమ కారణంగా భూమి ఉపరితలం పైన ఉంటుంది. సముద్ర ఉపరితలం వేడెక్కడం వల్ల చల్ల గాలిలోని తేమ ఆవిరై గాలులు వేడెక్కి తేలికగా మారి పైకి చేరతాయి. గాల్లో ఉండే నీటి ఆవిరి కూడా పైకి చేరి ఘనీభవించి మంచు స్ఫటికాలుగా మారుతుందన్నమాట. ఎక్కువ మొత్తం గాలులు పైకి చేరడం వల్ల కింద ఖాళీ అయితే ఏర్పడుతుంది. దాన్నే అల్పపీడనం అని పిలవడం జరుగుతుంది. అంటే గాలులు తక్కువగా ఉన్న ప్రదేశం అని అర్థం అనమాట. ఈ క్రమంలో చుట్టూ ఉన్న గాలులు పీడనం వైపు వేస్తాయి. ఈ వీచే గాలులతో పాటు మేఘాలు కూడా పయనించి చల్లబడి వర్షాలు కురుస్తాయి. ఈ గాలులు మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటే అల్పపీడనం ఉన్న చోట గాలులన్నీ కలిసి ఒక వలయాకారంలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. పైన ఉన్న మేఘాల నుంచి వర్షాలు కురుస్తూ ఉంటాయి. మొత్తంగా అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. ఇది మరింత బలపడి తుఫాన్గా వృద్ధి చెందుతుందన్నమాట. సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని తుఫాన్లు అయితే గ్రహిస్తాయి. సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి దట్టమైన మేఘాలు ఏర్పడి తుఫాన్తో పాటు ట్రావెల్ చేస్తాయన్నమాట. సముద్రంలో సుడులు రూపంలో ఉండే తుఫాను భూ వాతావరణంలోకి ఎంటర్ అవ్వడాన్ని తీరాన్ని తాగడం అని అంటారు. తుఫాను భూ ఉపరితలం తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు విచ్ఛిన్నమై భారీ వర్షాలు అయితే కురుస్తాయి. ఈ సుడుల కారణంగా గాలులు తీరం పైకి గంటకు 61 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలా గాలులు అధికంగా వీస్తే అధిక పీడనం అని అంటారనమాట. తుఫాను విషయం మనం చూసుకున్నట్లయితే కన్ను అంటారనమాట. ఇప్పుడు ఈ కన్ను ఎంత డేంజర్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. తుఫాన్లో ఏర్పడే కన్ను చాలా డేంజర్ అని చెప్పాలన్నమాట. తుఫాను సుడిలో ఉండే అతి పెద్ద శూన్య ప్రదేశమే కన్ను అన్నమాట. ఇందులో మేఘాలు ఉండవు, గాలి ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కన్ను భూమిపైకి రాగానే సైక్లోన్ ఆగిపోతుందనే భ్రమ కలుగుతుంది. అయితే ఇది సముద్ర తీరాన్ని దాటిన తర్వాత తుఫాను ఎఫెక్ట్ మళ్ళీ కొనసాగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్ మనకు ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.